అందరూ బాగున్నారా? నేను మీ శ్రీధర్ నాయుడు. వెల్కమ్ టు శ్రీ రుచులు త్రిబుల్9, రాజా రుచులు త్రిబుల్9. ఈరోజు మనం ఫుడ్ అండ్ ట్రావెల్లో చేయబోయే రెసిపీ వచ్చి అదే ఎండ బాగా ఎక్కుతుంది కదా, మంచి కూలింగ్ కోసం చలవచారు అదే అంటారండి సింపుల్గా. మజ్జిగ చారు అంటే చేసి చూపిద్దాం ఎలా చేద్దాం. ఎండాకాలం కదా, బాగా హీట్గా ఉంది, దానికోసం ఇంట్లో ఎవరూ లేరు, మనమే కాబట్టి కొంచెం మజ్జిగ చారు చేసుకొని హ్యాపీగా చేసుకుంటుందామని చూస్తున్నాం. అదే అందులో చిన్న కాంబినేషన్గా బెండకాయ మజ్జిగ చారు. అది ఏ విధంగా చేస్తానో ఏ విధంగా చూపిస్తాను, చేద్దాం రండి. చూసారా, మజ్జిగ కొంచెం పరాసుగా రెడీ చేసుకున్నాము. ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంది మజ్జిగ, మన ఇంట్లో చేసిన మజ్జిగ కదా, అందుకు పులుపు ఎక్కువ ఉంది. దాన్ని చేసి చూపిస్తాను. ఓకే, 2 చెంచాలు ఆయిల్ పోసుకొని రెడీ చేసుకుందాం. ఇక మనకు కావాల్సిన ఐటమ్స్ చూసుకుందాం. ఇక ముందుగా కళాయి కాలిందిగా పోపు దినుసులు వేసుకుందాం. ఫస్ట్గా ఆయిల్ బాగా కాళ్ళు ఇచ్చి బెండకాయ ముక్కలు వేసి వండేసి వెళ్ళిపోయింది. పచ్చివాసన పెంచి బాగా ఇప్పుడు వేస్తే ఉప్పు పడుతుంది, ఉప్పు పట్టేద్దాం కొంచెం. బెండకాయ ఉప్పు పెడితే బాగుంటుంది కొంచెం. వేపుకుంటే మగ్గుతుంది. ఇప్పుడు మనం తర్వాత పోపు వేసుకుందాం. ముక్కలు కొడుకుంటే మజ్జిగలో బాగా కలుస్తాయి బెండకాయలు. ఒక 10 బెండకాయలు తీసుకొని వేసుకున్నాం సరిపోయినట్టుగా. బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. బెండకాయలు కారం పెట్టిన చిన్న లైట్గా కారం వేద్దాం. టేస్ట్ కోసం చిటికెడు గరం మసాలా, బెండకాయ టేస్ట్ కోసం. ఓకే, బెండకాయ అయితే ఇలా పోపు దినుసులు వేసుకుందాం. పచ్చి శనగపప్పు, ఓకే, చండం మాకు ఏది. 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర 1 స్పూను, మెంతులు 1/2 స్పూను, వాము 1/2 స్పూను, పోపు దినుసులు బాగా ఆగనిచ్చి పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ముందుగా నూరుకున్న అల్లం ముద్ద రాత్రి నూరుకున్నాం కదా, కొంచెం అల్లం ముద్ద, కరివేపాకు,
పోపు సరిపడి ఎండుమిర్చి ముందుగా వేస్తే ఎండుమిర్చి మాడిపోద్ది, అందుకే 2 కాలు చీల్చుకుని ఎండుమిర్చి కొంచెం ఉప్పు వేసి మగ్గనిద్దాం. ఎందుకంటే కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుంది, అన్నంలో కలుపుకోవడం బాగుంటుంది. కొంచెం వాము, ఇది ఇంగువ, సరిపడ కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు, అదే చిన్న స్పూన్ కాబట్టి 1/2 స్పూన్ వస్తుంది. కొంచెం బియ్యం పిండి, చిక్కదనం కోసం బియ్యం పిండి వేద్దాం. బియ్యం పిండి పచ్చివాసన పోగానే వాటర్ వేసేద్దాం, కొంచెం మజ్జిగ. పర్లేదు, బియ్యం పిండి ఒక కప్పు తీసుకోండి, ఎక్కువ మజ్జిగ ఎక్కువ ఉంది కదా, చిక్కదనం కోసం మంచి టేస్ట్ వస్తుంది. ఎవడు ముందుగా వేపుకున్న బెండకాయ కూడా వేసుకుందాం. బెండకాయ వేసుకున్న కలుపుకుంటూ కొత్తిమీర ఉల్లిపాయలు లేదు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకుందాం, లేదు కనుక సరే ఇలా వేసుకుంటూ ఇప్పుడు మనం ఇందులో మజ్జిగ వేసుకుందాం. తాలింపు రెండు నిమిషాలు మరబెట్టి వేద్దాం మజ్జిగ. ఓకే, స్టవ్ అయింది. పులుసు రెడీ అయిపోయింది. అదే బెండకాయ మజ్జిగ పులుసు చూశారు కదా. ఎంత చక్కగా వండుచిందో.
కింద మజ్జిగ పులుసు ఓకే రెడీ అయిపోయింది. ఓకే 10 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే పోపు మొత్తం బాగా పడుతుంది. అప్పుడు మూత పెట్టి ఉడికేద్దాం. ఓకే కదా మన మజ్జిగ పులుసు, బెండకాయ మజ్జిగ పులుసు ఎలా చేసామో అది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని వీడియోలు బెల్ ఐకాన్ నొక్కేసి చూడండి. ఈ విధంగా చేసుకుని ఎంత బాగుంటుందో చూడండి. ఈ ఎండాకాలంలో ఎంత చల్లగా ఉండే వచ్చారు. ఓకే.